తెలంగాణలోని గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల జోష్ నెలకొంది. మొదటి విడత ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలవడంతో అభ్యర్థులంతా నామినేషన్లు దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. మొదటి విడత ఎన్నికల్లో భాగంగా 31 జిల్లాలోని 189 మండలాల్లో 4236 సర్పంచ్ స్థానాలకు 37,440 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. జనాభా ఆధారంగా 2 గ్రామ పంచాయతీలకు కలిపి ఒక రిటర్నింగ్ అధికారిని నియమించారు. వీరు నేటి నుంచి ఎల్లుండి వరకు ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లను ఎన్నికల సంఘం, జిల్లా అధికారులు పూర్తి చేశారు. తెలంగాణలోని గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల జోష్ నెలకొంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, పంచాయతీ ఎన్నికల తొలి విడత నోటిఫికేషన్ సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? పంచాయతీ ఎన్నికలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ కాసేపటి క్రితం విడుదలైంది. అయితే ఈ నేపథ్యంలోనే ఈ రోజు నుంచి నామినేషన్లు పర్వం కొనసాగుతుంది. మొత్తంగా 3 రోజుల పాటు నామినేషన్ల పర్వం కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో మొదటి విడత సంబంధించినటువంటి ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయింది. మొత్తంగా ఈ రోజు నుంచి వచ్చే నెల 17 వరకు కూడా పూర్తి స్థాయిలో 3 దశల్లో ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలు, సర్పంచ్ కావచ్చు, అంతేకాకుండా వార్డు మెంబర్ స్థానాలకు కూడా పంచాయతీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఫస్ట్ ఫేజ్ కు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఈ రోజు ఉదయం 10:30 నుంచి 5 గంటల వరకు నామినేషన్ల పర్వం కొనసాగుతుంది. అందులో భాగంగానే ఏదైతే నామినేషన్లు దాఖలు చేయడానికి 29వ తేదీ 30వ తేదీ వరకు కూడా అవకాశం ఉంటుంది. అందులో మొత్తంగా వచ్చే 11వ తేదీన ఎన్నికలు జరుగుతాయి. అదే రోజు ఫలితాలు కూడా జరుగుతాయి. మొత్తంగా ఎన్నికలకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేసింది ఈ రాష్ట్ర ఎన్నికల సంఘం. ఈ నేపథ్యంలోనే ఎన్నికల ప్రక్రియలో భాగంగా అటు జిల్లాల ఎన్నికల అధికారులతో పాటు ఎస్పీలతో పాటు పోలీసు ఉన్నతాధికారులు, అంతేకాకుండా ఎన్నికల స్థాయిలో ఉన్నటువంటి ఎవరైతే రిటర్నింగ్ ఆఫీసర్ ఉంటారో వాళ్ళందరితో కూడా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. ఈ రోజు నోటిఫికేషన్ జారీ అవుతున్న నేపథ్యంలో నామినేషన్ దాఖలు చేసేటువంటి అభ్యర్థుల సంబంధించినటువంటి క్లియర్ కట్ గా అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా నామినేషన్ దరఖాస్తులన్నీ కూడా క్లియర్ కట్ గా చెక్ చేయాలి. వాటన్నిటికి సంబంధించినటువంటి అంశాలు కూడా డిపాజిట్లు కావచ్చు, లేదంటే వచ్చేటువంటి నామినేషన్ దాఖలు చేసేటువంటి అభ్యర్థి వెంట మరో 3కి అవకాశం కల్పిస్తారు. 144 సెక్షన్ కూడా అమల్లో ఉంటుంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరు కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా సూచించిన నేపథ్యంలో ఎన్నికల కోడ్ కూడా పగడ్బందీగా అమలు చేయాలి. నగదు, మద్యంకు సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో వాటి అన్నిటిపైన కూడా నిఘా ఉంటుందని కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం సూచించింది. ఈ రోజు మొదటి విడతకు సంబంధించినటువంటి పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో ఆ ప్రక్రియకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా అధికారులు కూడా పూర్తి స్థాయిలో చేసినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఎల్లుండి నుంచి 2వ ఎన్నికల నోటిఫికేషన్ కూడా ప్రారంభం కాబోతుంది. ఆ తర్వాత మరుసటి రోజు నుంచి కూడా 3వ విడతకు సంబంధించినటువంటి ఎన్నికల నోటిఫికేషన్ జారీ అవుతుంది. వచ్చే నెల 17తో ఎన్నికల ప్రక్రియ అంతా కూడా ముగుస్తుంది. కిరణ్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.